పవర్ పెట్రోల్ ధరను లీటర్కు ₹2.30 పెంచారు. దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. మరోవైపు క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఎటువంటి సమస్యలు లేవని హెచ్పీసీఎల్ తెలిపింది. ముడి చమురుతో మరిన్ని నౌకలు రానున్నాయని చెప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బిజినెస్ ఎడిటర్ మురళీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, గీతిక ఇవాళ చూసుకుంటే ఇరాన్ వార్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది చమురు ఇంధన మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూస్తోంది. సరఫరాలు ఆగిపోయాయి, అవాంతరాలు ఉన్నాయి. అయితే మన భారత ఆయిల్ మార్కెట్స్ పై తొలి దెబ్బ పడినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గల్ఫ్ వార్ ప్రభావంతో ఏదైతే ప్రీమియం పెట్రోల్ ధరలు లీటర్ కి ₹2.09 నుంచి ₹2.35 వరకు పెరిగాయి. హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసి అక్రాస్ బోర్డు ఈ ధరలను పెంచుతున్నట్లుగా వెల్లడించాయి. అయితే ఈ రోజు నుంచే పెరిగిన ధరలు అమలు అవుతున్నాయి. అట్లాగే సాధారణ పెట్రోల్ ధరలు అయితే మాత్రం ఇంతవరకు పెరగలేదు, యథాతథంగా ఉంచింది. అయితే నార్మల్ పెట్రోల్ రేట్స్ కూడా త్వరలో పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి మరి ఈ సరఫరాలు జరిగాయి. అయితే ఇప్పుడు కృత్రిమ కొరత సృష్టించి కంపెనీలు ఈ సరఫరాలను ఆపుతున్నాయి. అట్లాగే అడ్వాన్సులు కూడా చెల్లించాలి, బకాయిలు కూడా చెల్లించాలని చెప్పేసి అవి చెప్తున్నట్టుగా మనకి డీలర్స్ అసోసియేషన్ చెప్తా ఉంది. ఏదేమైనా ఈ ఇంపాక్ట్ అనేది మాత్రం తీవ్రంగా ఉండబోయే అవకాశం ఉంది పెట్రోల్ డీజిల్ ధరల మీద. ఇప్పటి వరకు సప్లైస్ తగ్గుముఖం పడడంతో కొన్ని పెట్రోల్ బంకులు కూడా మూతపడ్డాయి. మిగిలిన పెట్రోల్ బంకుల దగ్గర జనాలు బారులు తీరి ఉండడం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇంధన మార్కెట్ మీద మాత్రం పెను ప్రభావం చూస్తూ ఉంది. సాధారణ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతాయనే ఆందోళనతో వాహనదారులు అయితే పెట్రోల్ బంకుల ముందు బారులు తీరి ఉన్నారు. చూడాలి ఇక నార్మల్ పెట్రోల్ కూడా కంపెనీలు ఏమైనా సవరిస్తాయా అనేది వేచి చూడాల్సింది. మురళి, చెప్పండి, ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతుంది ప్రభుత్వం? అలాగే ట్యాక్సులు కూడా ఏమైనా తగ్గించే అవకాశం ఉందా ఈ నేపథ్యంలో? క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 115 పర్ బ్యారెల్ దాటి పరుగులు తీస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే రూపీ 93 రూపాయలకి వెళ్ళింది. డాలర్తో మారకం విలువ. ఆ రకంగా చూసుకున్న క్రూడ్ మీద ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది గవర్నమెంట్స్ కి. అయితే చూడాలి, నార్మల్సీ త్వరలో పునరుద్ధరణ కాకపోతే మాత్రం సాధారణ వాహనదారులపై ప్రభావం పడకుండా గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది కూడా పరిశీలనలో ఉంది. మరోవైపు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండడంతో నార్మల్ పెట్రోల్ జోలికి వెళ్లి అంత సాహసం చేయబోరు అనేది కూడా తెలుస్తోంది. మరోవైపు తగినంత సరఫరాలు ఉన్నాయని మాత్రం ప్రభుత్వం చెబుతూ ఉంది. చూడాలి గీతిగా ముందు మాత్రం ఇది ఉత్కంఠ కలిగిస్తోంది. ఇంధన ధరలను పెద్ద ప్రభావం లేకుండా గవర్నమెంట్ ఎలా కంటైన్ చేస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. మురళి, మరి ఇది తాత్కాలికం అని చెబుతుందా ప్రభుత్వం, లేకపోతే మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తుందా? అయితే ఈ వార్ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు అటు అమెరికా కావచ్చు, ఇటు ఇరాన్ ప్రతీకార దాడుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు ట్రంప్ ధీటుగా స్పందిస్తా ఉంది. అట్లాగే అమెరికా మిత్ర దేశాల మీద దాడులు చేపడుతూ ఉంది. ముఖ్యంగా సౌదీ ఆరామ్కో కంపెనీ మీద దాడులు జరిగింది. అట్లాగే ఎక్కడైతే చమురు క్షేత్రాలు ఉన్నాయి, సరఫరాలు జరుగుతున్నాయి, వాటిని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులు తీవ్రతరం చేస్తుండడంతో అమెరికా కూడా పునరాలోచనలో పడింది. మరోవైపు ఇజ్రాయిల్ ఇరాన్ ఇంధన స్థావరంపై దాడి చేస్తే వారించింది ట్రంప్ యంత్రాంగం. సో కొంత మెత్తగా తెలుస్తుంది ఇరు పక్షాలు. చూడాలి ఇవి ఎంతవరకు సప్లై చైన్స్ ని మరింత విఘాతం కలిగిస్తాయి అనేది రివ్యూ చేస్తా ఉంది గవర్నమెంట్. సో దాని పరిణామాలు ఎలా ఉంటాయనే దాని మీద ప్రభుత్వ తదుపరి నిర్ణయం ఆధారపడు. రైట్ మురళి, థ్యాంక్ యూ.
పవర్ పెట్రోల్ ధరను లీటర్కు ₹2.30 పెంచారు. దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. మరోవైపు క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఎటువంటి సమస్యలు లేవని హెచ్పీసీఎల్ తెలిపింది. ముడి చమురుతో మరిన్ని నౌకలు రానున్నాయని చెప్పింది.